హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిటీ ఫుడ్ సంధ్య. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. అండ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. ఎందుకంటే నేను వీడియో పెట్టేది లంచ్ టైంలో, అందు గురించి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. వీడియో ఎండ్ అయ్యేది గుడ్ నైట్ కూడా అవుతుంది, గుడ్ ఆఫ్టర్నూన్ కూడా అవుతుంది. అండ్ ఈరోజు నా లంచ్ అయితే బీరకాయ శనగపప్పు కర్రీ అండ్ రైస్. అదే చెప్తున్నాను, చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ బ్లాగ్ మొత్తం షూట్ చేసి వీడియో కంప్లీట్ చేసి తినే వరకు. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ లంచ్ టైం నుంచి మొత్తం వీడియో షూట్ చేసుకోవాలని చెప్తున్నాను మీకు. అండ్ కర్రీ కూడా చాలా బాగైంది. కుక్కర్లో వండానన్న కదా, కుక్కర్లో వండితే ఒక టేస్ట్ ఉంటుంది. మీరు ఇదే కర్రీని బగోన్లో మామూలు గిన్నెలో వండున్నా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ అంట, అసలు డిఫరెంట్గానే ఉంటుంది. ట్రై చేశారు ఎప్పుడైనా అలా? అండ్ ఈరోజు అయితే సాటర్డే బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సాటర్డే మా దగ్గర ఎక్కువ పనులు ఉండవు, ఆల్మోస్ట్ చాలా తక్కువనే, రేరుగానే. అండ్ ఇక్కడ మా గాయత్రిని తీసుకొని వచ్చేసాను. అండ్ వీడియో అయితే షూట్ చేయలేదు. ఇక్కడైతే తను బాక్స్ కడిగేసుకుంటుంది, నేను కడిగిన గిన్నెలని సదరేసుకుంటున్నాను. ఈరోజు అయితే నైట్కి అయితే రైస్ ఉన్నది, కర్రీ ఉంది. ఒకవేళ కర్రీ లేకుంటేనే మేము ఏదైనా టమాటా రైస్ కానీ ఎగ్ రైస్ కానీ అలాంటివి చేసుకుంటాము. కర్రీస్ ఉంటే ఇంకేం చేసుకోంలేండి, ఎందుకంటే నెక్స్ట్ డే సండే కాబట్టి. ఇంకా మా గాయత్రి సండే వెళ్తుంది కాబట్టి నెక్స్ట్ అయితే మీకు నెక్స్ట్ డే అంటే మీకు ట్యూస్డే వస్తుంది బ్లాగు. దాంట్లో సండే రోజు బ్లాగ్ వస్తుంది అనమాట, ఈవినింగ్ బ్లాగు. ఓకే నేను చెప్పేది మార్నింగ్ బ్లాగ్ గురించి. సర్లేండి, సారీ, నాది మిస్టేక్. సండే బ్లాగ్ గురించి నేను సండే కూల్ కిచెన్ గురించి చెప్తున్నాను అనమాట. అండ్ సండే రోజుది బ్లాగ్ రాకపోవచ్చు మీకు, ఎందుకంటే ఆ రోజు ఏం షూట్ చేయలేదు. సండే రోజు ఓన్లీ మార్నింగ్ బ్లాగ్ షూట్ చేశాను. అదైతే ట్యూస్డే వస్తుంది. అండ్ ఇక్కడైతే బాక్సులన్నీ కడిగేసుకున్నది మా గాయత్రి. ఇదైతే బయట చూడండి ఎంత చల్లగా ఉందో, లైట్లు అన్నీ వేస్తుంది, ఎంత కలకల ఆడిపోతుంది, చాలా అందంగా అనిపిస్తుంది. ఇక్కడ గాయత్రి అన్ని లెక్కలు రాసేసుకుంటుంది. ఇవి డైలీ రాసుకోవాలన్నమాట, లేదంటే వాళ్ళ డాడీకి ఆమెకు గొడవలు అయిపోతాయి. ఇక్కడైతే నా ముగ్గు చూడండి, ఈరోజు చాలా బాగా వచ్చింది. నాకు ఇష్టమైన ముగ్గు అనమాట. సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. బయట కూడా ఈరోజు కొందరు ఆడుకుంటున్నారు. ఇక్కడ షటిల్ ఆడడానికి చాలా స్పేస్గా ఉంటుంది, అందరు బాగా ఆడుతున్నారు అనమాట. మాకే రాదు, షటిల్ ఉన్నాయి, కాక్ ఉన్నాయి, ఆడడానికి టైం లేదనమాట. ఆడడానికి అంత బాగా రాదులేండి మాకు. అండ్ ఈరోజు మొత్తం మీకు కొంచెం వేరేగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది వీడియో అనేది. ఇంకా మా ఫ్లోర్లో కూడా కొందరు అంటే ఒక్కొక్క ఫ్యామిలీ అయితే షిఫ్ట్ అయిందనమాట. పర్వాలేదు, పబ్లిక్ అయితే షిఫ్ట్ అవుతున్నారు. ఇంకా ఉండి ఖాళీగా ఉంచడం ఎందుకు, షిఫ్ట్ అయితేనే బెటరు. ఇంకా ఇంట్లో లేని దానికి ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది. ఇంట్లో ఉండి మన ఇల్లు మనం మెయింటైన్ చేసుకుంటూ అన్నీ చూసుకుంటుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇల్లు రాక కూడా చాలామంది బాధపడుతున్నారు. వచ్చిన వాళ్ళు ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేయొద్దు, మేమైతే అదే అనుకుంటాం. ఎందుకంటే మాకు రాలే కాబట్టి ఏదో మా అమ్మ పుణ్యాన మేము ఉంటున్నాము. బెటర్ లక్ బ్యాడ్ లక్ ఏం చేద్దాం. మా అమ్మ నేను ఒకటేసారి పెట్టామన్నమాట, మాకు రాలేదు. ఇంద్రమ్మ ఇల్లు. అండ్ ఇక్కడైతే మనకి ఈరోజు సాయంత్రం పని లేదు కదా, ఇంకా చలి పెడుతుంది అనమాట. చాలా పని ఉన్నప్పుడైతే ఏ చలి పెట్టదు, పని లేనప్పుడే చలి పెడతా ఉంటుంది. అస్సలు నిద్ర వస్తుంది, చిరాకు వస్తూ ఉంటుంది. పని ఉన్నప్పుడు పని మీదనే ఫోకస్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఏం గుర్తురావు. అండ్ ఇక్కడైతే కొంతసేపు మా గాయత్రితో ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చున్నాను అనమాట. తను కూడా నీళ్ళు పెట్టుకున్నది, వేడవుతున్నాయి నీళ్ళు. రాగానే ఫ్రెష్ అప్ అయ్యి ఉంటుంది అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫ్రెష్ అవ్వదు, ఓన్లీ ఫేస్ వాష్ చేసుకుని వెళ్తుంది అనమాట. కొంచెం ఎండాకాలం అంటే టైం టేబుల్ మార్చుకుంటారు అనమాట. నిద్ర వస్తుంది చూడండి, ఖాళీ కూర్చుంటే అంతే అనమాట. అసలు ఏం తీయొద్దు అనుకున్నా, ఏం లేవు కదా అని, ఎందుకులేండి ఏదో ఒకటి తీయడం. మనం ఒక 100 days ఛాలెంజ్ ఉన్నాం కదా, చిన్న ఉన్న క్లిప్సే తీసుకుందాము. డైలీ పనిచేసే వీడియోస్ చూస్తారు కదా, ఈరోజు లేజీ వీడియోస్ చూస్తారని. ఇక్కడ కొంచెం లైటింగ్ అనేది ఇబ్బంది అవుతుంది, చేంజ్ చేస్తాను దీన్ని కూడా.
కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో. ఇంకా నాకు చెప్తుందనమాట, నాకేమో అర్థం కాదు, డాడీకి చెప్పుకో నే అంటే వాళ్ళకే ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతాయి అనమాట. అందుకోసమే ఇంకా డాడీకి ఎక్స్ప్లెయిన్ చేయి, నాకు చేయడం వేస్ట్ అంటున్నా. నాకు అవసరం లేదు కదా ఇంకా ఎందుకని. ఇంకా మా గాయత్రి ఏమో నాకు చెప్పింది, తనకు నిద్ర పట్టదు. అండ్ ఈరోజు అయితే బియ్యం పెడుతున్నా రేపటి గురించి, సండే గురించి. నైట్ అయితే అన్నం వండను, అన్నం ఉంది ఆల్రెడీ. ఆ రోజు తినలేదు నేను, గాయత్రి కూడా. బాగా మిగిలిపోయి నెక్స్ట్ డే తప్పని పరిస్థితిలో పడేయాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇది ఒక రెండోసారి అనుకుంటా. ఇంత చలికాలం కూడా అన్నం పాడైతే చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా నమ్ముతారా? అన్నం అయితే ఉందని చెప్తున్నాను. అక్కడ చాలా అన్నం ఉండే అసలు. ఒక్కరోజు అన్నం మిగిలింది అనుకోండి, ఇంకా ఒక 2 days వరకు ఆ అన్నము మిగలడము, కొంచెం బ్యాలెన్స్ అంతా కింద మీద అయిపోతుంది అనమాట. ఒకరోజు తినని వాళ్ళు తిన్న బ్యాలెన్స్ కింద మీద అవుతుంది, తినకున్నా కింద మీద అవుతుంది అనమాట. ఇంకేం చేయలేం మనం. నిద్ర వస్తుంది. అదే నేను అదే చెప్తున్నాను. అక్కడ పని లేనికుంటే నిద్ర వస్తాయి మనకు, చలి పెడుతుంది, నిద్ర వస్తుంది. అసలు చలి కూడా చాలా ఉందిలేండి. ఒక 2 రోజుల నుంచి విపరీతంగా ఉంది. డిసెంబర్ చాలా ఎక్కువ ఉంటుంది, జనవరి డిసెంబర్ అయితే. ఇక్కడైతే మాకు ఓవర్నే చలికాలం అనమాట. ఈ చలి ఎక్కువ ఉండడం వల్ల మనకు అంటే కరెంటుతో నడిచేవి మనం వాడకుంటే అన్నీ పాడతాయి అనమాట. మాకు ఆల్రెడీ 2-3 జరిగినాయి అలాంటివి, ఫేస్ చేసాము. రెగ్యులర్గా నడుస్తూనే ఉండాలి.